హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లండన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందిని రెడ్డి యూకే బ్లాగ్స్. సో ఇవాళ నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచి చాలా మబ్బు ఫేస్ వేసుకొని వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో నాతో పాటు మా రూమ్మేట్ కూడా ఉన్నాడు ఈరోజు కిచెన్లో. సో మేము కిచెన్లో కొన్ని స్పెషల్ ఐటమ్స్ వేసుకుంటున్నాం. హాయ్ చెప్పరా. సో నేను కుక్ చేస్తున్న ఫుడ్ ఐటమ్స్కి అయితే ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కావాలన్నమాట. సో నేను ఫస్ట్ డీప్ ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ ఈ లోపు మా హౌస్ మేట్ ఏం చేస్తున్నాడు లెట్స్ సీ. అని ఏం చేస్తున్నాడు అంటే కిచెన్ కొంచెం ఎక్స్ట్రా క్లీన్గా ఉండాలి కాబట్టి చాలా కష్టపడి క్లీనింగ్ అయితే చేస్తున్నాడు. బట్ ఇన్ ద మీన్ టైం ఇక్కడ వెజ్జెస్ అయితే రెడీగా పెట్టేసుకున్నాడు అనమాట. సో లివర్ ఫ్రై కూడా ప్రిపేర్ చేస్తున్నాం ఇవాళ. అండ్ లివర్ ఫ్రైకి లివర్ అయితే ప్రాపర్గా మ్యారినేట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం. మేమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోలేదు, తగినన్ని మసాలాస్ అన్ని యాడ్ చేసుకొని నార్మల్గా బయటనే కొంచెం సేపు పెట్టి మ్యారినేట్ చేస్తున్నాం. సర్జరీకి నేనైతే ప్యాన్ రెడీగా పెట్టేసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ప్రాసెస్. ఇంత పెద్ద డబ్బతో ఆయిల్ ఎందుకు వస్తుంది తెలుసా? మేము మినీ హాస్టల్స్ అన్నట్టు లండన్లో. సో మేము వేరే క్యాన్స్ ఏం మెయింటైన్ చేయాలి, డైరెక్ట్ డబ్బతో వస్తుంటాం. జస్ట్ అలా బిర్యానీకి కావాల్సిన ఆయిల్ అయితే వస్తున్నాం. దాట్స్ ఇట్. సో బిర్యానీ ప్రిపరేషన్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ అయితే బిర్యానీ ఆకు, కొన్ని క్లోవ్స్, బిర్యానీకి సంబంధించిన స్పైస్, సిన్నమన్ అండ్ ఇది స్టార్ ఫ్లవర్ బిర్యానీలోకి, కొంచెం అయితే జీలకర్ర. సో ఇవన్నీ మనం ఫస్ట్ బిర్యానీ ఆకుతో స్టార్ట్ చేస్తాం అన్నమాట. సో నేను వేసిన స్పైసెస్ అన్నీ ఇప్పుడు బాగా కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చినాయి. అండ్ దెన్ నేను నెక్స్ట్ అయితే ఆనియన్స్ వేస్తున్నా. దెన్ యాడ్ చేసిన ఈ ఆనియన్స్ పచ్చిమిర్చిస్ బాగా మిక్స్ అయ్యేటట్టుగా నేను ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే చేస్తున్నాను. యాక్చువల్లీ నేను లార్జ్ క్వాంటిటీకి చేస్తున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, చాలా పెద్ద బౌల్ పెట్టినా నేను. ఇంట్లో నేను ఆల్మోస్ట్ 2 to 3 kgs చేయవచ్చు. మేము తినేది 3 మెంబర్సే, బట్ స్టిల్ కూడా మేము ఏంటంటే లార్జ్ క్వాంటిటీస్లో ప్రిపేర్ చేసుకొని తర్వాత తినడానికి కూడా యూజ్ అయ్యేటట్టుగా పెట్టుకుంటున్నాం అనమాట. మీరు మీకు తగినంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేయాలి. సో ఇదైతే మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం పేస్ట్ కాదు, నార్మల్గా బయట నుంచి తీసుకొని వచ్చిన పేస్ట్ కాబట్టి ఎక్కువ క్వాంటిటీస్లో వేసుకోవచ్చు. అదే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే కొంచెం వేసుకున్నా కూడా ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఆయిల్ మొత్తం చికెన్కి బాగా పడుతుంది. సో కొంచెం సేపు చికెన్ మొత్తం ఉడికేదాకా మనం ఇంకా దాన్ని డిస్టర్బ్ చేయొద్దు కొంచెం సేపు వరకు. సో నెక్స్ట్ వచ్చేసి చికెన్ యాడ్ చేయాలన్నమాట. ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మ్యారినేషన్ ప్రాపర్గా వేయాలి. చికెన్ యాడ్ చేసుకొని చికెన్ ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్కి ఆయిల్ మొత్తం పట్టేటట్టుగా ప్రాపర్గా మిక్స్ చేసుకొని కొంచెం సేపు అట్లా పెట్టేసాను. చికెన్ కుకింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఆయిల్ బాగా తీసుకుంటుంది చికెన్, ఆల్రెడీ మ్యారినేట్ అయ్యింది కాబట్టి. సో నేనైతే కొంచెం సేపు మూత పెట్టేసి డిస్టర్బ్ చేయకుండా వదిలేస్తున్నాను ఒక 5-10 minutes. ఓకే, సో మన చికెన్ మనం క్లోజ్ చేసేసి ఒక 5 minutes అయితే అయింది. లెట్స్ సీ అసలు ఎట్లా ఉంది అని చెప్పేసి. సో చికెన్ని మనం అట్లనే ఉంచేసి ఒక 5 minutes వదిలేసినాం కదా. సో ఇప్పుడు కొంచెం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నేను బిర్యానీ మొత్తానికి సరిపడంత ఆయిల్ అయితే వేసిన. చికెన్ కొంచెం కుక్ అయింది, బట్ ఇంకా కుక్ అవ్వాలి. బట్ ఈ లోపు నేను మిగతా మసాలాస్ అయితే యాడ్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే నేను ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. 2 tablespoons ఆఫ్ ధనియాల పొడి, రెడ్ చిల్లీ పౌడర్. ఆల్రెడీ కొన్ని గ్రీన్ చిల్లీస్ వేసుకున్నా, బట్ రెడ్ చిల్లీ పౌడర్ ఎందుకంటే ఎక్స్ట్రా స్పైస్ కోసం. ఇది కూడా నేను ఒక 3 tablespoons వేసుకుంటున్నాను. దట్స్ ఇట్. అండ్ దెన్ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా. ఆల్రెడీ మ్యారినేషన్లో యాడ్ చేసినాం కాబట్టి మళ్ళీ కొంచెం అంత సాల్ట్ వేసుకుంటున్నాం. అండ్ దెన్ సూపర్ గరం మసాలా యాడ్ చేస్తున్నా కొంచెం. నెక్స్ట్ ఈస్టర్న్ చికెన్ మసాలా. చికెన్ మసాలా అయితే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, బిర్యానీ కాబట్టి ఎట్లయినా స్పైసెస్ మొత్తం ఆల్రెడీ అబ్జర్వ్ అయిపోతాయి దాంట్లోనే. సో అందుకే నేను కొంచెం యాడ్ చేసుకున్నా. అండ్ మళ్ళీ కొంచెం సేపు అయినాక స్టిల్ సరిపోలేదు అనుకుంటే అప్పుడు మళ్ళీ యాడ్ చేసుకుంటాం. నౌ ఇట్స్ టైమ్ టు మిక్స్ ఎవ్రీథింగ్ సో దట్ అన్ని చికెన్ ముక్కలకి మసాలాస్ అన్నీ మంచిగా పట్టేటట్టు. చికెన్లో ఆయిల్ అయితే కంప్లీట్గా ఉడికిపోయింది అనమాట, డ్రై అయింది. అండ్ దెన్ నేను నెక్స్ట్ రైస్ వేస్తున్నాను. సో నేనైతే డైరెక్ట్ రైస్ వాటర్ యాడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి వాటిని యాజ్ ఇట్ ఈజ్గా యాడ్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే రైస్ నేను సపరేట్గా కుక్ చేసుకోవట్లేదు, టైం సేవ్ చేయడానికి.
నేను మొత్తం చికెన్ అండ్ రైస్ యాడ్ చేసిన కంప్లీట్లీ. దానికి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసిన. అండ్ ఇప్పుడు నేను ప్రాపర్గా క్లోజ్ చేసుకొని 20-25 మినిట్స్ అట్లా కుక్ చేసుకోవాలి రైస్ ఉడికేంత వరకు. చూసారు కదా గైస్, ఇవాళ నేను వీకెండ్ స్పెషల్ అయితే 2 డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకున్నాం. దాట్స్ ఆల్ ఫర్ టుడే. Thanks for watching my video and do subscribe, like and share for my channel. Thank you. Bye bye.